ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా మనం చూస్తూ ఉన్నాం, విజయానంద్ గారు కీలకమైన అంశం నిన్న కేటీఆర్ గారు మరో కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన అంశం కూడా కనిపిస్తోంది. 6,000 కాంట్రాక్టులు రేవంత్ బినామీ కంపెనీకి అంటూ ఈ వార్తను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే సింగరేణికి సంబంధించిన బొగ్గు కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో తాజాగా ఏకంగా 6,000 కోట్ల రూపాయలు బినామీ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే అంశం. గుడ్ మార్నింగ్ అందరికీ. గత ఎన్నికల ప్రచారంలోనే పక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఈ ప్రజలని హెచ్చరించింది. ఈ ఆకలితో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే చాలా ప్రమాదం ఉంటుందని చెప్పి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇట్లాంటి స్కామ్స్ అని అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనే పేరు ఈ దేశంలో ఉంది. అది ఇంతకుముందు జాతీయ పార్టీగా కాంగ్రెస్ దేశంలో వచ్చినటువంటి పేరు కానీ, రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పేరు కానీ అట్లాంటివి ఉంది. దానికి తోడు ఇంకా ఈసారి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వానికి ముఖ్యమంత్రి హోదా ఇవ్వటము, ఇక ఖచ్చితంగా ఆయన ఏంటంటే ఆయన నేపథ్యం, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎదిగిన నేపథ్యం అంతా కూడా చూస్తే ఆయన అక్రమాలు, అవినీతి, ఒక షార్ట్ కట్ మెథడ్లో రాజకీయాలకు ఎదగడం ద్వారా సంపదను క్రియేట్ చేసుకోవడం లాంటి ఆచరణ నుంచి వచ్చిన వ్యక్తిత్వం కనుక ఇట్లాంటివి బాగా మనకి కనబడుతున్నాయి. మీరు చూస్తే మనం గత వారంలో సింగరేణి స్కామ్ గురించి మాట్లాడుకుంటే, ఈ వారం కాకముందు ఇంకొక స్కాము, ఇట్లాంటి టార్గెట్ గా చేసుకొని ప్రోగ్రాములు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రోగ్రాములు నిర్మాణం జరిగితే ఆ జరిగిన ప్రోగ్రాముల్లో రాజకీయ పార్టీలకి ఎంతో కొంత ఏదో చిన్న కమిషన్ వస్తుందని అంటే అది వేరు విషయం. కానీ అసలు ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలే అవినీతి కోసము డిజైన్ చేయబడితే ఇక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నది. మనకి వాళ్ళ చూస్తే ఆలోచిస్తే భయం వేసే పరిస్థితి ఉంది. మొత్తం బడ్జెట్ అంతా కొల్లగొట్టేటువంటి ప్రయత్నము కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. ఇది బిఆర్ ఆందోళనలో, ఇంత ఒత్తిడిలో, ఇన్ని అవమానాల్లో కూడా చాలా అకాడమిక్ గా, చాలా జాగ్రత్తగా ఇట్లాంటి అంశాలను కూడా పట్టుకొని బాగా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నది. ఇది చాలా చాలా భయం వేసేటువంటి సంఘటన. ఇంకోటి ఏంటంటే అది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ అని స్టార్టింగ్ నిన్న ప్రెస్ మీట్ చూస్తుంటే అనిపిస్తే, కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది. అంటే ఈ కంపెనీకి అసలు ఏమాత్రము అర్హత లేదు. ఇది 15 లక్షల రూపాయలు లోన్ అప్లికేషన్ 2023లో, ఇవాళ మన 26లోనే ఉన్నాం. 23లో వాళ్ళు మాకు జీతాలు కూడా వెళ్తలేవు, మాకు ఒక 15 లక్షల లోన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్న సంస్థకి మీరు ఎట్లా ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఎట్లా ఇచ్చినారు? దీని మీద ఈడీ తర్వాత సిబిఐ విచారణలు జరపాలని కోర్టు ఆదేశించిన పరిస్థితిలే ఉన్నదంటే, అయినా కానీ ఈ ప్రభుత్వం ఆ కంపెనీకి ఎందుకు ఇచ్చింది అనే దాన్ని బట్టి, అట్లాగే ఆ కంపెనీ గిఫ్ట్ ఇచ్చినటువంటి కారునే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు వాడిండ్రు అని చెప్పి ఇవన్నీ ఆధారాలు చూసినప్పుడు క్లియర్ గా ఆ సంస్థ తర్వాత ప్రాజెక్టులు కూడా చూడండి మీరు ఏమేమి వాళ్ళకి అలాట్ చేసినారంటే, బిల్స్ రిలీజ్ చేసేటువంటి స్టేట్ గవర్నమెంట్ చేతి కింద ఉన్నటువంటి, తర్వాత ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి సొంత ప్రాజెక్టులను అన్నిటిని కూడా వాటికి అలాట్ చేసినారు, కేటాయించినారు. అక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఏమి లేకుండా ఉండేటువంటి అన్ని ఆలోచన చేసి చేసినారు. ఇట్లా క్విట్ ప్రోకో లాగా ప్రభుత్వ సొమ్మును మొత్తము తమ కాంట్రాక్టుల రూపంలో తమ చేతిలోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. అందుకనే మనకి ఇప్పుడు చూస్తే అభివృద్ధి మీద ఎన్నికలలో కూడా మీరు ఎక్కడ చూసినా కానీ మేము ఈ కార్యక్రమాలు చేసినాము, మేము ఈ పథకాలు తీసుకొచ్చినాము, వీటిని చూసి మీరు వెయ్యండి అనేది బదులుగా విద్వేషపూరిత, తర్వాత వినడానికి భయమేసి అసహించుకునేటువంటి మాటలు, బూతులు, తిట్లు, పురాణాలు, విమర్శలు తప్ప కన్స్ట్రక్టివ్ గా మేము ఇది చేసినాము, రేపు ఇది చేయబోతున్నాం అనేటువంటి మాటలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి విషయాలు బయటకు చర్చకు రాకుండా మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని మరలించడానికి ప్రతిపక్ష నాయకుల మీద ఏదో ఒక పేరు మీద నిరంతరం విచారణల పేరు మీద, వాళ్ళని అరెస్టుల పేరు మీద, రకరకాల పద్ధతులలో మొత్తము అటెన్షన్ అంతా వేరే దాని మీదకి మరలించేటువంటి ప్రయత్నం చేస్తూ బ్యాక్ ఎండ్ లో ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణాలకు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మన జలవనరుల వాటా ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టేటువంటి ప్రయత్నము, తర్వాత ఆంధ్ర వాళ్ళ యొక్క ఏవైతే భావజాలం ఉందో తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని నిరంతరము ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ మాట్లాడడము, అట్లాంటి ఆచరణలు చేసి చూపడము, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు తెలంగాణలో జరుగుతున్నవి. తెలంగాణ ప్రజానికము తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైతే మేము కూడా తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నాం, మేము ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నామని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఇవాళ కీలకంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇది కేవలము మన యొక్క సొమ్ములు పోతే రేపు పొద్దుగాల ఖచ్చితంగా వీటి మీద విచారణలు జరుగుతాయి. ఇవన్నీ మనకు పేపర్ మీద దొరుకుతున్నటువంటివి. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద భారతదేశంలో ఈ పీరియడ్ అనేది అనేక విచారణలకు కారణమైతుంది. కొన్ని వేల కోట్ల కుంభకోణాలు బయటపడ్డ టైంగా మారిపోతుంది. రేపు పొద్దుగాల గవర్నమెంట్ మారితే చాలా ప్రమాదం ఉంటది. అందుకనే మీరు చూస్తే నిన్న కేటీఆర్ గారు ఆ విషయం బయటపెట్టిన తర్వాత అందులో ఆధారాలతో సహా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉన్నది కనుక ముఖ్యమంత్రి గారు సాయంత్రం కల్లా విపరీతమైనటువంటి దూషణలతో మళ్ళా విరుచుకపడ్డారు. అంటే అది విని ఓర్చుకోలేక తెలంగాణ ప్రజానికం హర్ట్ అయ్యేలాగా చాలా ఘోరంగా మాట్లాడారు నిన్న. ఆ మాట్లాడడం ఎందుకంటే కేటీఆర్ గారు మధ్యాహ్నం మాట్లాడిన దాన్ని మొత్తము స్వీప్ చేయడానికి మాట్లాడారు. అందులో ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడారంటే కులాలను తీసుకొని మాట్లాడారు. కులాలను తీసుకొని మాట్లాడమే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు. ఏమంటే నల్గొండ మహబూబ్ నగర్కి ఏం సంబంధం అలా అంటే మన నల్గొండ మహబూబ్ నగర్ తెలంగాణలో లేవా అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో లేదా ఆయన గురువు గారు చంద్రబాబు దృష్టిలో వాటిని ఏమైనా ఆంధ్రాలో కలిపే ప్లాన్ జరుగుతుందా? మాకు కేసీఆర్కి ఏం సంబంధం నల్గొండకును మహబూబ్ నగర్ కన్నారు. అంటే ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఏమేమి మాట్లాడకూడదో విచక్షణ కోల్పోయి మాట్లాడడానికి నిన్న తెగబడ్డారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే దాని వెనకాల 2-3 కారణాలు ఉంటాయి. ఏమిటి అంటే, ఒకటి తెలంగాణ సాధకుడిని ఆయన సాధించి పెట్టిండు కదా, వాళ్ళ అధికారాన్ని గుంజుకొని వాళ్ళను పొలిమేరల దాకా తరిమి కొట్టి అక్రమాలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదొద్దామన్న వాళ్ళను జైల్లో పెట్టిన కసి కోపము ఒకటి. రెండవది ఇవాళ మేము దోపిడీ చేసుకునే అవకాశాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ అడ్డుకునేటువంటి ఇది వాళ్ళకు వస్తున్న ఆర్థిక మూలాలను రాకుండా అక్రమ సంపాదనలకు అడ్డుపడుతున్నటువంటి బీఆర్ఎస్ మీద చేయాలనేది విమర్శ చేయాలి, దాని మీద దృష్టి మరలించాలని ఈ 2 రకాల కసులు కనబడుతున్నాయి. అంతేకాకుండా నిన్న వారు స్పీచ్ మొత్తం బ్యాలెన్స్ తప్పి చాలా మాట్లాడారు అన్నారు. అంటే ఒక స్థాయి దిగిపోయి మామూలు రాజకీయ నాయకుడే కాదు మామూలు మనిషి కూడా బ్యాలెన్స్ లో ఉండి మాట్లాడకూడని మాటలన్నీ కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి వారు మాట్లాడిన తీరు నిన్న ప్రజానికం అంతా చాలా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఏమైతుందంటే ఇక్కడ పార్టీలు రాజకీయాలు పక్క పెడితే కొన్ని విమర్శలు వినడానికి సొంపుగా ఉండేయండి. అంటే అంత అసహ్యకరమైనటువంటి భావాలను ఆయన వ్యక్తపరచడము తెలంగాణ సమాజం చాలా హింస పడుతున్నది, చాలా ఇబ్బంది పడుతున్నది. అప్పుడు కదా మనకి లగడపాటి రాజగోపాలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు టీవీలలో కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కొక్క పిల్లోడు కసితో రగిలిపోయి ఎంత తెలంగాణ గోసపడి ఆత్మహత్యల దాకా ఎంతైతే ఒత్తిడి చేసిండ్రో అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ మాటలలో వస్తున్న తీరు చాలా భయం వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ చరిత్రను తెలంగాణ సాధించిన తీరును గౌరవించుకోవాల్సిన చోట తెలంగాణ కోసము నిలబడి కష్టపడి కలబడి కొట్లాడి తన ప్రాణాలను రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టినటువంటి ఒక రాజకీయ నాయకుడిని మన ప్రాంత బిడ్డని ఎదిగి వచ్చి ఒకే ఒక్కడిగా ఎదిగి వచ్చి తెలంగాణను
గౌరవించకపోతే గౌరవించకు, అవమానించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ఇప్పుడు పలానా వాడు మంచివాడు అంటే ఎవరికి కోపం వస్తది? ఒకడు ఒక హీరోను పొగుడుతుంటే ఎవరికి కోపం వస్తుంది? విలన్ కు కోపం వస్తుంది. ఇవాళ చెప్పకనే రేవంత్ రెడ్డి గారు నేను విలన్ పొజిషన్ అని తీసుకుంటున్నారు. నీకేం అవసరము? మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మీరు చెప్పుకోండి, అభ్యంతరం లేదు కదా. కేసీఆర్ కాదు నువ్వే ఎందుకు అని చెప్పుకుంటున్నావు అని ఆయన మీద పడి తిట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. అంటే అక్కడ ఏమైతుంది అంటే, ఈయన గొప్ప అనగానే అవతల ఎవరికి కోపం వస్తుంది అనేది ఆటోమేటిక్ గా. ఇప్పుడు తెలంగాణ ఒక గొప్పతనం సాధించిందంటే ఎవరికి బాధ అవుతుంది? దాని మీద అక్కసు ఉన్న వాళ్ళకి బాధ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు బాధ అవుతుంది? మీకేం అక్కసు తెలంగాణ మీద? ఇప్పుడు మీరు జాతిపితగా కేసీఆర్ ను మీరు జాతిపిత అనకండి. జయశంకర్ సార్ లేడా అంటే మరి ప్రకటించు తెలంగాణ జాతిపిత మా కాంగ్రెస్ పార్టీకి జయశంకర్ సార్ అని నువ్వు చెప్పు. అది ప్రకటించకుండా ఏం చెప్పకుండా మీరు గుర్తించండి. కేసీఆర్ జాతిపితాన్ని గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు లేకపోతే కొంతమంది ఇంకా దీన్ని ఎట్లా వక్రీకరించి అంటే మన తెలంగాణకు ఒక చరిత్ర, దీనికి ఒక నాయకత్వం ఉండకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గంలోంచి కేసీఆర్ అయితే ఆయనకైతే పేరు రావద్దనేటువంటి ఒక దురాలోచన నుంచి చనిపోయిన అమరవీరులందరూ జాతిపితలు అనే రాంకబోతున్నారు. అది ఎట్లానండి? దాని వాదనకు ఒక విధానం ఉండాలి కదా. మొత్తం తన రాజకీయ పదవులని, తన భవిష్యత్తుని ఇవాళ మొత్తం పనంగా పెట్టి ఆయన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా అంత ధైర్యం చేయలేదు కదా. వాళ్ళందరూ తెలంగాణలో రోల్ పోషించిండ్రు, ఆలోచన విధానం చెప్పిండ్రు, ఎట్లా ఆచరించాలో చెప్పిండ్రు, వెనకాల ఉండి మేధో మదనం చేసిండ్రు, రకరకాల ఎవరు రోల్ వాళ్ళు ఉంది. కానీ దానికి నాయకత్వం వహించిన వాడు ఎవడు అండి మనకు దొరికిందా? ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ అనేట ఆయన ఒక పాట రాసిండని ఇవాళ చెప్పుకుంటున్నాము. ఏమని రాసిండు ఆయన? చెన్నారెడ్డి రావయ్యా, నువ్వు లేకపోతే మాకు నాయకులు లేడని బదిలాడుతూ పాట రాసిన రోజులలో వచ్చినవాడు తెలంగాణను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి అయింది అప్పుడు కాంగ్రెస్ లో. ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి అంటున్నారు, 100 ఎకరాల భూములు సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లని మాట్లాడుతున్న వాళ్ళు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర వాళ్లకు అమ్ముకుంటే ఇలా రామోజీరావుకు 400 ఎకరాలు ఎందుకు ఉండాలి? కేసీఆర్ కు 100 ఎకరాలు ఎందుకు ఉండాలండి ఫామ్ హౌస్ లా? కేసీఆర్ కు 1000 ఎకరాలు కూడా వస్తాయి తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకుంటే. కానీ తన రాజకీయ జీవితాన్ని, తన అసలు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఏమైతుందో తెలియని పరిస్థితిలో నిలబడి అన్నిటికీ వదులుకొని ఇవాళ బతుకుతే ఆయన అవినీతి పరుడు. కేసీఆర్ అవినీతి చేయడానికి సగం హైదరాబాద్ ఇవాళ ఆయన చేతిలో ఉంటది. సో ఇంత వ్యక్తిత్వాన్ని రాక తెలంగాణకు ఒకడు వచ్చి నిలబడి అమ్ముడు పోకుండా గట్టిగా కొట్లాడి వాళ్ళ సాధించిన వాళ్ళ మీద ఈ బురద జల్లుతూ ఈ చేస్తున్నటువంటి అవినీతిని ఎక్కడ బయటకి ఎక్స్పోజ్ కాకుండా ప్రజలు వీటి మీద చర్చ. ఇప్పుడు మనం భావోద్వేగానికి లోనవుతున్నాం చూడండి కేసీఆర్ ని చెప్పిన తర్వాత. ఇట్లా అవ్వాలి, ఈ అవినీతి బయటికి రావద్దనేటువంటి కుట్రలు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. దీని మీద తప్పకుండా అన్ని రకాల సంస్థలు, రాజ్యాంగ సంస్థలు విచారణ జరిపించాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని ఈ విచారణలకు ఆయన సిద్ధపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం, నిన్న కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు మాత్రమే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దాడి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై చేస్తున్న దాడిని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదని కూడా చాలా స్పష్టంగా విజయ్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు, మనం చూసాం గతంలో కేటీఆర్ గారు హిల్ట్ పాలసీని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో, దానిపై జరుగుతున్న అవినీతి కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైన దుమారం రేగిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత సింగరేణి బొగ్గు కుంభకోణం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో కుదిపేసిన పరిస్థితిని మనం చూసాం. తాజాగా ఈ మొత్తం వ్యవహారం దాదాపు 6,000 కోట్ల రూపాయలు బినామీ కంపెనీకి కట్టబెడుతున్నారని నిన్న కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ కుంభకోణాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీంతో పాటు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ గారిపై సీఎం చేస్తున్న వ్యక్తిగత దాడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి వారికి, అదేవిధంగా టీ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు నిన్న వెలుగులోకి తీసుకొచ్చారో 6,000 కోట్ల కుంభకోణాన్ని, బినామీ కుంభకోణాన్ని కానివ్వండి, అదేవిధంగా గతంలో హిల్ట్ పాలసీ పైన కానివ్వండి, అదేవిధంగా సింగరేణి బొగ్గు కుంభకోణం పైన కానివ్వండి, పలు కుంభకోణాలను చూస్తూ ఉంటాయి. అసలు వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ.
అంటే ఈ భారతదేశంలో జరిగినటువంటి కుంభకోణాలు మొత్తము ఆ కాంగ్రెస్ పార్టీలోనే జరిగినటువంటి పరిస్థితి దేశం మొత్తం చూసింది. దేశం మొత్తం కూడా దాన్ని ఖండించింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది అని అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పని చేయలేనటువంటి వ్యక్తి మాటలతోటి గెలవాలనుకుంటున్నాడు ఇక్కడ. కానీ దాన్ని ఎవరు కూడా ఆస్వాదిస్తలేరు, స్వీకరిస్తలేరు. అది సాధ్యమైతలేదు, మాటలతోటి సాధ్యమైతలేదు. ఎందుకంటే వాళ్ళకి చేతగాక పని చేయలేనటువంటి పరిస్థితులలోనే ఇవాళ మాటలతోటి ఇష్టం వచ్చినట్టు, అంటే గౌరవం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఎందుకంటే ఆయన రోజుకొక కొత్త రకమైనటువంటి డైవర్షన్ తోటి ఈరోజు మాట్లాడడం అనేది ప్రక్రియ. ఇక్కడ కుంభకోణాన్ని ఈ ప్రతిపక్ష పార్టీ మనం బయటికి తీసుకురావడం తోటి ఏం చేస్తున్నాడు అతను అంటే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మామూలుగా అడ్డా మీద ఉన్నటువంటి కూలీల మాదిరిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం చూస్తూ ఉన్నది. ఆయన బీఆర్ఎస్ బయట పెడుతున్నటువంటి కుంభకోణాలను అంటే రోజు ఒక కుంభకోణం బయటకు వస్తూ ఉన్నది. సో ఫ్రస్ట్రేషన్లో అతను మాట్లాడుతున్నాడు. అతను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి ప్రతిపక్షంలో ఉన్నా అనుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నిన్న మిర్యాలగూడలో మాట్లాడారు. వయసు రీత్యా కూడా నువ్వు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎవడివిరా నువ్వు, ఎవర్రా నువ్వు అనేటువంటి పురుష పదజాలంతో మాట్లాడడం అనేది తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణను నువ్వు అగౌరవపరిచినట్టే. ఈరోజు తెలంగాణ మొత్తం నువ్వేం చేస్తున్నావు అంటే, మీ గురువు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావు. తెలంగాణ ప్రజలు మొత్తం ఇది గమనిస్తూ ఉన్నారు. కాలం అన్ని గుర్తుపెట్టుకుంటుంది, ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మాటలను కాదండి, పనులను గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ కంటే ముందు ఈ తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండే, వలసలు ఉండే, ఇక్కడ తిండి లేక దుబాయ్కి, ముంబైకి ఎక్కడెక్కడో వలసలు పోయి బతికినటువంటి ఈ తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఈ తెలంగాణ సస్యశ్యామలం చేస్తే వలసలు పోయినటువంటి వాళ్ళు మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ సంతోషంగా బతుకుతున్నటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మీరు తెలంగాణను ఆగమాగం చేసి పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నది. ఇవాళ ఏం జరుగుతున్నదంటే, వీళ్ళు అమలు కాని హామీలను ఇచ్చారు, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చారు. 100 రోజులలో 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే, మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చినటువంటి మాటలను మీకు గుర్తు చేస్తుంటే మీరు ఫ్రస్ట్రేషన్లకు వస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ఈ ప్రతిపక్షం వదిలిపెడతలేదని చెప్పి మాటలతోటన గెలవాలి, నేను ఎట్లా పని చేత కాదు, పని చేయలేను కాబట్టి మాటలతోటన గెలవాలనేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి మాటలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారిని జాతిపిత అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న ఏదేదో మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే, అది ఒక ప్రభుత్వం తోటి మేము ఆప్యాయంగా ఈ తెలంగాణ కోసం కష్టపడి నేను చనిపోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ కావాలి అని చెప్పి కొట్లాడినటువంటి ఉద్యమ నాయకుడు, ముందుండి నడిపించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మేము ప్రేమగా పిలుచుకుంటున్నాం. ఆ పిలుచుకోవడం వల్ల నీకు జరుగుతున్నటువంటి నష్టమేంది? ఇలా సోనియా గాంధీని తెలంగాణ తల్లి అని మీరు పిలుస్తున్నారు. మరి ఏ రకంగా పిలుస్తున్నారు? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. మేము పిలుచుకుంటున్నది మాకు ప్రేమ, ఆప్యాయత. ఈ తెలంగాణ 4.5 కోట్ల జనంకి కేసీఆర్ గారే దేవుడు కదా. మీరే చెప్పారు కదా, తెలంగాణ అనేది కేసీఆర్ గారు లేకుంటే వచ్చేది కాదు అని చెప్పి మీరే చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? ఒక పెద్ద మనిషి ఈ తెలంగాణ కోసం కష్టపడ్డాడు, కొట్లాడిండు, ఈ తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయిండు, ఒక మంచి ఆలోచనతోటి నిర్మాణాత్మకంగా ఈ తెలంగాణ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, బతుకులు మార్చినటువంటి వ్యక్తి, తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడంలో మీరు ఈ రకమైనటువంటి పురుష పదజాలం మాట్లాడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన యొక్క సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకంగా, దిశానిర్దేశకంగా ఉండేటువంటి సంక్షేమ పథకాలతోటి ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మురికి మాటలు మాట్లాడుకుంటా ఉంటే
ఈరోజు మనము మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ప్రతి విషయం కానీ రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి, రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ఒక మంచి సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మనం మాట్లాడాలి. హార్వర్డ్ యూనివర్సిటీ పోతే నేను నిజంగా కూడా మన తెలంగాణ నుంచి ఒక వ్యక్తి హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు అనేటువంటి ఆలోచనలో ఉండే. హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా అంతరిక్షం పోయినా కానీ నీ గుణం మారతలేదు, నీ మాటలు మారతలేవు కదా. గుడిసెలు మారినంత మాత్రంలో గుణాలు మారవు అనే దానికి నీ యొక్క మాటల తీరే ఈరోజు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఎట్లా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక ఈరోజు బూతులతోటి మీరు ఎదురుదాడి చేస్తే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నవి. ఎందుకంటే ఈ తెలంగాణలో విలువైనటువంటి 2 సంవత్సరాల కాలాన్ని మీరు వృధా చేసిర్రు. మీరు చేసినటువంటి కొత్త పని ఒక్కటి కూడా లేదు ఈ తెలంగాణలో. మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలలో మీరు ఎన్ని అమలు చేసిర్రు? మీరు 42 పేజీలలో 420 హామీలతో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిర్రో, మీ మేనిఫెస్టోలో మీరు ఎన్ని అంశాలను మీరు అమలు చేసిర్రు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీరు రోజు పొద్దున్న లేచి న్యూస్ పేపర్ కంటే ముందు మీ మేనిఫెస్టోని చదివితే మీకు ఇంకా గుర్తుంటుంది దాంట్లో ఏమేమి చేయాలి, ఏమేమి ఈ ప్రజలకు హామీలు ఇచ్చినాం అనేది మీకు కూడా గుర్తుండే విధంగా మీరు పొద్దున న్యూస్ పేపర్ బదులు మీ మేనిఫెస్టో చదువుకుంటే అప్పుడైనా మీరు మారుతారేమో. నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీసీలకు 42% ఇస్తామని చెప్పి వాళ్ళను ముంచిరు, కాలయాపన చేసిరు. స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించక అటు గ్రామ పంచాయతీలను ఇటు మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిరు. బీసీలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, 20,000 కోట్లు ఇస్తాం మేము సంవత్సరానికి అని చెప్పిరు. 5 సంవత్సరాలలో 1,00,00,000 కోట్లు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు. ఇవాళ అశోక్ నగర్ చౌరస్తా లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తా పోతే నిరుద్యోగులు సరైనటువంటి సమాధానం చెప్తారు. యూరియా లేక రైతులు రోడ్ల మీద చెప్పులు వరుసలు పెట్టి క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే మొన్న రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఒక పక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే లైన్లో నిలబడి జాతీయ పతాకానికి వందనం చేస్తూ ఉన్నారు రైతులు. అంటే ఏం జరుగుతుందండి ఇక్కడ? ఈ తెలంగాణలో పరిపాలన అనేది ఎక్కడున్నది? ఇవాళ పంపకాలలో తేడాలు వచ్చి పంపకాల కోసం కొట్లాడే పరిస్థితి తప్ప వేరే ఏం లేదు. ఇలా దోచుకో పారిపో అనేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం పని చేసేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. రోజుకు ఒక కొత్త రకమైనటువంటి కుంభకోణము. మొత్తం తెలంగాణలో మొత్తం జరుగుతున్నది బినామీ కంపెనీల భాగోతం తప్ప వేరేది లేదు. ఇలా మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేరు. అదేవిధంగా రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పిరు, రైతు బంధు ఊసే లేదు. కేసీఆర్ వ్యవసాయం చేస్తాడు 2 సార్లే ఇస్తాడా? కేసీఆర్ రైతు బంధు నేను వస్తే 3 సార్లు ఇస్తా అన్నాడు. నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది, 4 సార్లు ఇవ్వాలి, ఒక్కసారి ఇచ్చినావు, 3 సార్లు ఎగ్గొట్టినావు. ఆ రైతు బంధు ఊసే లేదు. రైతులు మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా అరాపాటి బంగారాన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి వడ్డీలకు తెచ్చుకొని ఇలా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మొత్తం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతులు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డు ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు 71 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది అని చెప్పి. సో మీరు ఎంతమందికి ఈ బోనస్ ఇచ్చిరు? అదే విధంగా అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఇస్తామన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు. ఏమైంది? ఎక్కడ పోయింది? వీటన్నిటికి తోడుగా మరి పెళ్లిళ్ళు జరిగిన వారికి ఆడపిల్లలకు కానుక, మేనమామ కానుకగా ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి ఏదైతే పథకం ఉన్నదో తులం బంగారం ఇస్తామన్నారు. వీళ్ళకి ఇంకా బంగారమే దొరుకుతలేదు ఈ భారతదేశంలో. అంటే పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నది అని అంటే ఇలా మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పారు. మరి 24-25 నెలలు అవుతుంది. ఏమైంది? ఎక్కడ పోయింది? 100 రోజులలో మీరు హామీ అమలు చేస్తామని చెప్పారు కదా. మరి ఎందుకు మీరు ఈ పథకాలను విస్మరిస్తున్నారు? ఎందుకు ఈ పథకాలను అమలు చేస్తలేరు? వీటన్నిటినీ ప్రశ్నిస్తున్నందుకు ఎప్పటికప్పుడు ప్రతిపక్షం ఎండగడుతున్నందుకే ఫ్రస్ట్రేషన్లో మీరు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం
చేసినా సరే నేను లేకున్నా సరే నా తెలంగాణ కావాలి అని కొట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే, అంత గొప్ప వ్యక్తి గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒక కేసీఆర్ గారిని కాదండి, తెలంగాణ ప్రజల మొత్తం అవమానపరిచే విధంగా వారు నిన్న మాట్లాడడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా దాన్ని వెంటనే వాళ్ళు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, వెంటనే దాన్ని వారు ఉపసంహరించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ అభిమానులు మొత్తము దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం, అదేవిధంగా నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం 2 ఏళ్ల నుంచి పరిపాలన వైఫల్యాలు, అలాగే ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన అమలులో వైఫల్యంపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు, అలాగే బీఆర్ఎస్ ప్రతినిత్యం కూడా వెలుగులోకి తీసుకొస్తున్న కుంభకోణాలపై చర్చ జరగకుండా ఉండేందుకు మాత్రమే వ్యక్తిగత దాడికి ముఖ్యమంత్రి గారు దిగుతా ఉన్నారని చెప్పేసి లక్ష్మీ నరసింహారెడ్డి గారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రదాత, తెలంగాణ కార్యసాధకులు కేసీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యల్ని వెంటనే సీఎం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక గారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం, నిన్న ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున ఈరోజు పత్రికల్లో మనం చూస్తున్నాం. దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తుంది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి గుడ్డలి పెట్టు, ప్రజాస్వామ్య స్ఫూర్తికే ఇదంతా కూడా పూర్తిగా విఘాతం కలిగిస్తున్న అంశం. ఓవైపు ఏమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, మరోవైపు ఇక్కడ ఏకంగా ఆ మొత్తం ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారానికి తూట్లు పొడుస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సి. మీరు రాహుల్ గాంధీ గురించి చెప్పకూడదు, ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తి అంటే ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కార్యక్రమంలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఎన్నుకోరు కదా ముఖ్యమంత్రిని, ఆ పార్టీ నియమిస్తుంది. కనీసము మరైనా ఒక రాజ్యాంగ వ్యతిరేక చర్యలో ఒక కేసులో నిందితుడు ఇట్లాంటి వాళ్ళని పెడితే మన పార్టీకి మరకంటుతుందని కూడా భావించకుండా ఇవాళ ఆయనకి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆయన మొదటి నుంచి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపాలలో ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చినటువంటి నేపథ్యం అది కాబట్టి ఆయన వచ్చినప్పటి నుంచి చేస్తున్న కార్యక్రమాలన్నీ మీకు ఒక్కటొక్కటిగా అన్ని అవే కనపడతాయి. చూడండి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల ఆయన అంతకుముందు కూడా కేసులో దేనిలో నిందితుడు, ఎమ్మెల్సీని కొనుగోలులోనే నిందితుడు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు చేయడంలో ఆయనకు ఆల్రెడీ అట్లాంటి క్యారెక్టర్ ఉన్నదా అనేది గతంలో చరిత్ర ఉన్నప్పుడు ఇవి ఆయన చేయడానికి మనం ఎట్లా అనుకుంటాము? ఆశ్చర్యపోయేది ఏం లేదు. తప్పకుండా రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ ఇవాళ దాన్ని కుల్లబొడుస్తూ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అదొక్కటే కాదు, ఇవాళ జరుగుతున్న అవినీతిని చూస్తే కూడా అట్లాంటి రాజ్యాంగేతర శక్తులు అధికార పీఠంలో ఉన్నప్పుడు అవినీతి జరుగుతుంది. తర్వాత మనకి బెదిరింపులు చూడండి, ఇప్పుడు చాలా వరకు అవతల వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ అక్కడ భాస్కర్ రావు అని ఏదో ఒక ఎమ్మెల్యే పేరు తీసుకున్నారు. తీసుకొని నిన్ను తొక్కుంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేను అధికారంలో ఉండి నిన్ను తొక్కుతాం, చంపుతాం, బెదిరిస్తా అంటే బహిరంగ సభలో అంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క బంధువులు, ఇతర వాళ్ళు భయపడుడే కదండి. అరే ముఖ్యమంత్రి ఇట్లా అంటున్నాడు, మరి రేపు పొద్దుగాలను ఖమ్మం బారిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి డైరెక్ట్ గా అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి. అంటే ఇట్లా బెదిరింపులు చేయడం, తర్వాత మొత్తం వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ మీద కూడా ఇక నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన స్పీకర్ గారి మీద వ్యక్తిగతంగా అందరూ సదభిప్రాయం ప్రకటిస్తూ కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఆయన ఏం చేయలేడు అని నిన్న కేటీఆర్ గారు కూడా లాస్ట్ కు చేతులు ఎత్తేసి మేము కోర్టులను ఆశ్రయించడం తప్ప మాకు మార్గం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఒత్తిడి అట్లా ఉంటది అని చెప్పిన పరిస్థితి. వ్యవస్థలను అన్ని వ్యవస్థలను నిన్న ఈ 600 కోట్ల కుంభకోణంలో వచ్చింది జడ్జికి ఉత్తరం రాసిండ్రట మాకు అనుకూలంగా తీర్పు ఇమ్మని. సో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒక మాఫియా వ్యవహార శైలి కనపడుతుంది. మీరు చూడండి, ఇదంతా ఒక పొలిటీషియన్స్ చేసే పద్ధతి కానీ ఒక రాజకీయ నాయకులు చేస్తున్న వ్యవహారం కానీ మీకు కనబడతలేదు. చూడండి, మొత్తం కూడా ఒక మాఫియా వ్యవహార శైలిలో మనకు కనబడుతూ ఉంటది. అందుకనే మొన్న దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చంద్రబాబు సృష్టించిన రాజకీయ నయం అన్నాడు ఆయన ఈ ముఖ్యమంత్రిని.
అది వాస్తవంగా ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతున్నప్పుడు అట్లాంటి వ్యాఖ్యలు వస్తాయి. తర్వాత విద్వేషాలను రెచ్చగొట్టు ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉండి నీ జాతి ఏంది, నీ జాతి వాళ్ళ పేర్లు తీసుకొని, తర్వాత జిల్లాల పేర్లు తీసుకొని, ఇట్లా ప్రాంతాలను డివైడ్ చేస్తూ, కులాలను డివైడ్ చేస్తూ, ఇట్లా టార్గెటెడ్గా ఓపెన్గా మాట్లాడడం లాంటివి కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలు కదా. మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎంత ఉందాగా ఎన్ని గొప్ప విషయాలను మాట్లాడతాం, మన ప్రవర్తన ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా చూసుకోకుండా ప్రవర్తించడం కూడా చాలా, దీనికి ఇదంతా కారణం ఏంటిదంటే, సో ఏ వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీని మనం ఏ పొజిషన్లో కూర్చోబెట్టినాం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఇన్ని స్కామ్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే యాక్చువల్గా ఆ అధికారానికి రావడం వెనకాల ఉన్న దాహం అదంతా కూడా తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు కదా. దూషణలు, తక్కువ స్థాయి భాష మాట్లాడడం కావచ్చు, ఇట్లా ప్రతీది కూడా అవతలి వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోకుండా బెదిరింపులు, కక్ష సాధింపులు, దాడులు, లేకపోతే కేసులు, అక్రమంగా పోలీసు వ్యవస్థలను మొత్తం వాడుకుంటుంది. మనం ఇప్పుడు పార్లమెంటు వ్యవస్థను, స్పీకర్ వ్యవస్థను మనం ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారని మీరు అంటున్నారు కదా. పోలీసు వ్యవస్థ ఇవాళ పోలీసు అధికారులు డైరెక్ట్గా కేసు ట్రయల్లో ఉండంగానే ఎవరు నిందితుడు అనేటువంటి ప్రకటనలు చేసే ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు ఉంటుందండి సిట్ అధికారులకి? ప్రభుత్వం ఒత్తిడితోటి వాళ్ళు పనిచేస్తుంటారు కదా. తర్వాత ఎంత దుర్మార్గం అంటే, ఒక ముఖ్యమంత్రి గారు 2-3 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి భార్యాభర్తల ఫోన్ వినుడు ఎంత ఘోరము, విన్నోన్ని జాతిపిత అంటాడు. వింటే మరి నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అది నీ దగ్గర ఆధారం ఉంటే వెంటనే అది ఒకవేళ చట్టరీత్యా నేరం అయితే జైల్లో పెట్టి కదా కేసీఆర్ని, కేటీఆర్ని. స్టేజీల మీద ఉపన్యాసం ఎందుకు చెప్పాలి మనము? ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది కదా. అంటే ఏమైనా ప్రచారానికి వాడుకుంటే తప్ప ఆధారాలు లేని విషయాలను, అబద్ధాలను ప్రచారం చేసి అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మలినం చేసి చిన్నతనం చేస్తే అది ఇన్ని రోజులు నమ్మిండ్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళందరూ నేరస్తులుగా కనబడతారని ప్రజలు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 3 ఏళ్ల నుంచి అధికారాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోతే అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? సో ఇట్లా ఒక ముఖ్యమంత్రి హోదాను, ఒక రాజ్యాంగ పదవిని అనేక రకాల దుర్వినియోగం పరుస్తున్నటువంటి పరిస్థితే ఇవాళ చాలా బాధాకరం. అంత గొప్ప అవకాశాన్ని ఒక పాజిటివ్ గా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక అభివృద్ధిని దానికి ఒక కొనసాగింపుగా, సరే ఉన్న నిధులతో అనుభవంతోటైనా ఒక వినయంగా, ఒక పద్ధతిగా తను మంచిగా చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారికి ఈ గతంలో ఉన్నటువంటి ఈ మరకలన్నీ కూడా కొద్దిగా పోయి, కొద్దిగా అరే పర్వాలేదయా ఏదో వచ్చిండు ఏదో రూట్లో వచ్చిండు కానీ వచ్చినాక సెట్ చేసుకున్నాడు అనేటువంటి ఒక పేరన్న మిగులుతుండే. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు మన రాష్ట్రం కదండి, అందరికీ అవమానం ఇట్లాంటి వ్యవహారం జరిగితే తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి పెద్ద మొత్తంలో నష్టం. ఇది చాలా గొప్పగా అభివృద్ధి చెందాల్సినటువంటి వేళలో ఇట్లాంటి ఒక విద్వేషపరమైనటువంటి వ్యవహారాలకే, టైం పాస్కే 5 సంవత్సరాలు గడిచిపోతే ఇంకొక 2 బడ్జెట్లు ఉన్నాయండి అంతే. ఆ బడ్జెట్లు కూడా వాళ్ళకి ఎట్లా క్విట్ ప్రోకో ద్వారా అమౌంట్ వస్తుందో వాటి మీద కేటాయింపులు చేసుకొని రేపు ఎన్నికలకు ఖర్చులు అవుతాయి కదా అని చేసుకొని పోతే పరిస్థితి ఏంది? ఈ రేపు రాష్ట్ర అభివృద్ధిలో మన పరిస్థితి ఏంది? ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేసిరు అన్నారు. ఇప్పటికీ అంతకన్నా ఎక్కువ అప్పు చేయండి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితికి తీసుకెళ్లిపోతే ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి? సో ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పరిపాలనలో నిరంతరము ఎట్లా వినూత్నంగా చేసుకుంటూ పోవాలని సమాలోచనలు చేయకుండా చిన్న చిన్న ప్రోగ్రాంలకు వెళ్ళడము, చిన్న చిన్న మీటింగులు, అందరికీ కలవడము. ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే, ఇప్పుడు సాధారణమైన రాజకీయ నాయకులకు ఒక ముఖ్యమంత్రి బిహేవ్ చేస్తే పాలసీలు మంచివి నిర్మాణం చేయడానికి ఆయనకు అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి గారు యాక్సెస్ లో ఉండడం గొప్ప అనుకుంటున్నారు అందరూ. ముఖ్యమంత్రి గారు అంత యాక్సెస్ లో ఉంటే వారు ఎప్పుడండి పాలసీ నిర్మాణాలకు ఆయన గొప్ప గొప్ప ఆలోచనలు చేసి అమలులోకి వచ్చేటువంటి వాటిని పరిశీలి చేసే పరిస్థితి ఉంటుంది. ఆయన టైం టేబుల్ చూస్తే చూడండి ఎంత నాన్ సీరియస్ విషయాల మీద ఆయన టైం వేస్ట్ చేస్తున్నారు. గంత టైం ఉంటుందా అండి ముఖ్యమంత్రికి? ఎమ్మెల్యేలకే వాస్తవంగా గట్టిగా పనిచేసే వాళ్ళకి టైం దొరకదు, అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తము రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపాలు, అసలు చట్టపరంగా జరగకూడనటువంటి అంశాలు,
జరుగుతున్నవి. కోర్టులలో కేసులు తెచ్చుకొని స్టే తెచ్చినా కానీ బుల్డోజర్లు బట్టి ఇల్లు కూల్చే పరిస్థితి ఉంది. Right. ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. తెలంగాణకు ఒక దురదృష్టకరమైనటువంటి పీరియడ్ గా మనం భావించవచ్చు. ఎస్, మనం చూస్తా ఉన్నాం. ఓవైపు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగితే 2 ఏళ్ల నుంచి మళ్ళీ తెలంగాణను పూర్తిగా పాతాళంలోకి నెట్టేసే కుట్రలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సమాజం వీటన్నిటినీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని విజయ్ గారు సూచిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సందర్భం, సుప్రీంకోర్టు తీర్పులు కూడా మనం చూసాం. తాజాగా మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన తీర్పును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం ఇది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి ధ్వజమెత్తిన అంశాన్ని ఎట్లా చూడాలి? ఈరోజు తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్యేలు వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని చెప్పేమో వాళ్ళు వేదికల మీద ప్రజల దగ్గర, అదేవిధంగా వాళ్ళ యొక్క స్పీకర్ గారు ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోస్ట్లో ఉండి, అంటే వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము, కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నామని స్వయంగా ఆ సభ్యులు చెప్తే కూడా వారికి ఎందుకు కనిపిస్తలేదో మాకైతే అర్థమవుతలేదు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, ఏదైతే క్లీన్ చీట్ ఇచ్చారు వాళ్ళు నిన్న ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దర్జాగా తిరుగుతున్నారు కదా, కాంగ్రెస్ కండువాలు వేసుకొని కాంగ్రెస్ నాయకులు వెంబడి, కార్యకర్తలు వెంబడి దర్జాగా తిరుగుతున్నారు. మరి అది స్పీకర్ గారికి కనిపిస్తలేదా? మరి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఎందుకంటే స్పీకర్ గారు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పదవి. కానీ ఇక్కడ వాళ్ళ అది అంటే ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఆ మాటలతోటి, వాళ్ళు చెప్తున్నటువంటి విధానంతో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి డైరెక్షన్లనే వారు పనిచేస్తున్నారు తప్ప స్వయం ప్రతిపత్తితోటి వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మేము పార్టీ మారినామని చెప్పి స్వయంగా చెప్పినాక కూడా వాళ్ళు ఇంకా వాళ్ళలో మార్పు రాకపోతే ఎట్లా? ఈరోజు వాళ్ళు ప్రచారం చేయకపోతే ప్రజలే అడిగే పరిస్థితి ఉన్నది, సార్ మీరు ఏ పార్టీలు ఉన్నారు అని చెప్పి. మరి అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? ఎవరెంబడొచ్చారు, ఎవరి కోసం, ఏ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి అడుగుతున్నారు, మీరు ఏ పార్టీలు ఉన్నారని చెప్పి ప్రజలు అడిగితే వీళ్ళు చెప్పేటువంటి ప్రజలు అడగాలి, అదే అడగాలి. ఎవరైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ప్రచారానికి పోతే, మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి పోతే కానీ, లేకుంటే ఏవైనా కార్యక్రమాలకు వారి గ్రామాలలో, నియోజకవర్గాలలో తిరిగితే వాళ్ళు అడగాలి మీరు ఏ పార్టీలు ఉండరు, అసలు మీరు ఇంతకు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పి. ఎందుకంటే మీకు గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఓట్లేసి గెలిపించినాం కదా, మీరు కేసీఆర్ గారి పార్టీలు ఉండరా, ఇంకో పార్టీలు ఉండరా అని చెప్పి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని అడిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రేపు వాళ్ళకు ఎదురవుతుంది. అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారి పైన అహంకారపు అరుపులు చేసిర్రో ఎవరు, రేవంత్ రెడ్డి గారు, వాస్తవానికి వారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క కొత్త పని కూడా చేయకపోవడంతో ప్రజలు వాళ్ళను విస్మరించే పరిస్థితి ఉన్నది. ప్రజలు వాళ్ళను చీకొట్టే పరిస్థితి ఈరోజు ఉన్నది. దాని నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి రోజు ఒక కొత్త రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు నిన్న చూస్తే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి గురించి మాట్లాడారు, వీపు చింతపండు చేస్తా అని చెప్పి. అరే నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఏందో నాకు అర్థమే అవుతలేదు అసలు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఎందుకంత కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారో అర్థమే అవుతలేదు అసలు. వీపు చింతపండు చేస్తా అంటాడు, లాగులలో తొండలు ఇడుస్తా అంటాడు, గుడ్లు వీగి గోటీలు ఆడుతా అంటాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటారు. అసలు ఏంది ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ఆశయంతో మీరు అధికారం దక్కించుకున్నారు, ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందించాలనుకుంటున్నారు, దాని మీద నీ యొక్క ఆలోచన ఇడిచిపెట్టి ఎంతసేపు ఉన్నా కానీ ఈ మాటలు మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు అంటే 10 సంవత్సరాలలో నెంబర్ 1 స్థాయిగా ఎదిగినటువంటి తెలంగాణను 2 సంవత్సరాలలో పాతాళానికి నెట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నది. వీళ్ళ పథకాలు ఏమో కాగితాల మీదనే ఉన్నాయి, కానీ వీళ్ళ కీర్తి మాత్రం ఫ్లెక్సీలు కొట్టించి పెడతారు. ఏడవైనా కానీ మొత్తం ఫ్లెక్సీలలో మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి అబద్ధ ప్రచారాలు చెప్పడం తప్ప వీళ్ళు చేసింది కొత్తది ఏం లేదు. పాత పాలనకు రంగు కొత్తది వేసి వీళ్ళు చేసిరు, వీళ్ళు ఈరోజు కొనసాగిస్తున్నారు తప్ప ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఒక డిసిషన్ మేకింగ్ ఉండదు, స్పష్టత లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక విధానం లేదు. వీళ్లకు ఒక
డ్రైవింగ్ కమిటీ అంటారు, వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప Right. ఏమీ లేదు. వీళ్ళ హామీలు అనేది వర్షంలాగా ఉన్నాయి, Right. కానీ ఈ అమలు మాత్రము ఎండాకాలంలో ఉన్నది. Right. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. Right. ప్రజా సంక్షేమం మీద మీరు దృష్టి మంచి చేయాలన్నటువంటి విధానంతో మీరు ముందుకు పోవాలి, కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎంతసేపు నా ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రతిపక్షాన్ని మీరు బూతు పురాణంతో మీరు మాట్లాడితే అది సమంజసం కాదు, కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే Right. కేసీఆర్ గారు మాట్లాడితే ఉన్న పని కూడా పక్కకు పెట్టి అంత టీవీల ముందు కూర్చొని వినేటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చేస్తున్నారంటే ఇలా తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తారు. పిల్లలు అరే మీరు చూడకుర్రా, చూస్తే మీరు ఖరాబ్ అయిపోతారు, మీరు ఆయన మాటలు వినొద్దు, ఆయన మాటలు వింటే ఆయన భాష మీరు నేర్చుకుంటారని చెప్పి టీవీలు బంద్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. రైట్. నేను ఒకటే నేనేమంటున్నానంటే Right. రోజుకు ఒక కొత్త రకమైనటువంటి డైవర్షన్ తోటి ముందుకు వస్తారు. Okay. ఈ కార్ రేసింగ్ అంటాడు, ఫోన్ ట్యాపింగ్ అంటాడు, Okay. దాంట్లో ఒక నిజమైనటువంటి స్పష్టత లేదు. ఎంతసేపు ఉన్న కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. Right. ఇలా మీ మంత్రులే చెప్తున్నారు కదా, మా ఫోన్లు కూడా ట్యాప్ Right. చేస్తున్నారు అని చెప్పి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి మీ మంత్రులు స్వయంగా వాళ్ళు మీడియా ముందు వచ్చే చెప్పారు, Right. మీడియా ముందే వచ్చి చెప్పిర్రు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి. Right. ముందు మిమ్మల్ని విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. Yes, మేము yes. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, Right. ఏదైతే మీ అహంకారపు మాటలు ఉన్నాయో అహంకారపు మాటలను మీరు ఉపసంహరించుకోవాలి, మీరు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజలలో మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్, పూర్తిగా మనం చూస్తా ఉన్నాం 2 ఏళ్ల నుంచి పరిపాలన వైఫల్యాలు ఒకవైపు, వరుసగా కుంభకోణాలు మరోవైపు, ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేవలం అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే 2 ఏళ్ల నుంచి కాలం వెల్లదీస్తా ఉన్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా ప్రజలకి ఇప్పటికీ అర్థమైపోయింది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడం ఇక సాధ్యం కాదు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు దీనికి గుణపాఠం చెప్తారని చెప్పేసి లక్ష్మీ నరసింహారెడ్డి గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ.